ఉగ్ర లింకులతో సంబంధం ఉన్న సిరాజ్ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని హిందూ ధర్మ రక్షణ సమితి ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిరాజ్ తండ్రి సోదరుడిని నిధుల నుంచి తప్పించాలని అన్నారు. తక్షణమే ప్రభుత్వం ఆ కుటుంబంపై విచారణ చేయాలని, ఆ ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టాలని హిందూ ధర్మ రక్షణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. ఇలాంటి ఉగ్రవాద మూలాలు ఎక్కడ మన హైదరాబాద్ నుండి సమాచారం ఇస్తే గానీ మీరు మేలుకోరా? హైదరాబాద్ నుండి తెలంగాణ నుండి విజయనగరంలో కుట్ర జరుగుతుంది, బాంబులు తయారవుతున్నాయి, తీవ్రవాదులకి వత్తాస పలుకుతున్నారు, పాకిస్తాన్ ISIతో లింక్స్ ఉన్నాయని హైదరాబాద్ సమాచారం ఏపీ పోలీసులకు ఇవ్వాలా? ఏపీ ప్రభుత్వానికి ఇవ్వాలా? ఏం చేస్తున్నారు మీరు? ఇదేనా మీ నిర్వాహకం? జరగకూడనటువంటి సంఘటనలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇంతవరకు కూడా కనీసం ఆ ASIని వారి సోదరుని సస్పెండ్ చేయలేదు అంటే దీని ఉద్దేశం ఏంటి? వారి తండ్రి గారికి ASIకి తెలియకుండా బాత్రూంలో పేలుడు పదార్థాలు తెలియదా? ఇంటిలో ఇన్ని సందర్భాలు ఆయన పేలుడు పదార్థాలు తెచ్చేటప్పుడు తండ్రిగా తన కుటుంబ సభ్యులకు తెలియదా? ఎవరు కళ్ళు మూసేస్తారు? ఎవరు కళ్ళు కప్పేస్తారు? ఎవరిని మోసం చేస్తారు? ఇదా ప్రభుత్వం చేసేటటువంటి నిర్వాహకం? పోలీస్ వ్యవస్థ అట్టర్ ఫెయిల్యూర్ అయింది ఇందులో.